కృష్ణానుశీలనం అంటే కృష్ణుడు మరియు కృష్ణుడు యొక్క స్వాంశ రూపాలు, మరియు కృష్ణ అనుశీలనం అంటే కృష్ణుడికి సంబంధించిన అనుశీలనం. కాబట్టి గురువు వీరందరికీ శరీరం, మనస్సు మరియు వాణి ద్వారా చేసే వివిధ రకాలైనటువంటి చేష్టలు. అంతేకాకుండా వీరందరి కోసం కలిగినటువంటి భావం కూడాను, అది ప్రీతి విషాదాత్మకమైనది అయినటువంటి మనస్సుకు సంబంధించినటువంటి భావం. ఇది నిరంతరం అంటే మరలా అంటే నిరంతరం. ఎటువంటి భావంతో చేయాలి? ఆనుకూల్యేన అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆ సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ భక్తుడు, అతనిలో ప్రతికూలత అనేది ఉండకూడదు. కృష్ణుడి పట్ల ప్రతికూలత లేకుండా కృష్ణానుశీలనం చేయాలి. ఇది సామాన్య భక్తికి నిర్వచనం. సామాన్య భక్తి, జనరల్ డివోషన్, సామాన్య భక్తికి నిర్వచనం ఏంటంటే ఆనుకూల్యమైన కృష్ణానుశీలనం. అంటే ఆనుకూల్యమైన కృష్ణానుశీలనం అంటే ఈ జగత్తులో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి భక్తి ఇప్పుడు ఈ ఆనుకూల్యమైన కృష్ణానుశీలనం ద్వారా కవర్ చేయబడుతుంది. కానీ మనకి అన్ని రకాల భక్తి వద్దు. మనకి రూప గోస్వామి గారు ఎందుకు వచ్చారు?